ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏందే పతాకం అంత దూరం నుండి వస్తే గేట్ వేసి ఉన్నది, ఇంటికి తాళం వేసి ఉన్నది. మీ అవ్వకు మన విలువలేదు ఆనే ఏమిటి కొంచెం పడతాను. మా అమ్మ ఏం పని మీద బయటికి పోయిందో తాళం వేసుకొని పోయింది. అయినా మనం అత్తను అందరికీ అని చెప్పినావా తాళం తీసి పెట్టుకోవడానికి? దా తాళం చేయడుంటుందో నాకు తెలుసు. ఏదే తాళం చేయండి ఉన్నాయంటే కదా తీసుకురాపో. తెచ్చదా కావతలే పానం తెస్తావు. ఎగిరితలేసినట్టే ఎగిరిత పడబడుతుంది. ఇది కాదా తాళం చేయి? కోపం బియ్యం కడికైనా బిడ్డ నీ అవ్వ గింత బారు ఎట్లా మోతానవే? ఎవరన్నా పిల్లలను రమ్మంటే సైకిల్ మీద ఇట్లా వేసుకురాకపోదురా? ఒకదానివే ఎందుకు పోయినావు? పొల్లగంటే ఎవరు ఉన్నారు బిడ్డ? అందరూ బల్లలకు వేయరు. ఇక నేను తెస్తానని పోయి తెస్తాను. నీ అవ్వ సత కాకుంటున్నావు, తోటి బియ్యం ఎందుకు తెచ్చుకుంటానవే? ఈ బియ్యం తింటే అరుగుతుందా నీకు? ఇక అట్టిగా పోతే ఏమవుతుంది బిడ్డ? తినడానికి అన్న పని చెప్తే ఒక్కదానివే నేను ఇంట్లో ఉండేది. చిన్నబాబు అక్కడనే దేశంలో ఉండే. నేను సన్న బియ్యం తెచ్చుకొని తింటేందే? అబ్బో బిడ్డో, సన్న బియ్యం కొనేటట్టుందా? తినేటట్టుందా? నాతోనైతే కొనుడు కొద్ది ఫిరం ఉన్నాయా? అవి అరగా ఏం లేదు, అది తింటే పానానికి మంచిగా ఉంటుందా అని. ఏం చేస్తాం బిడ్డ, ఈ ఎల్ల తీసుకోవాలి పొట్టకేం చేద్దాం. అయితే కానీ చిన్నబాబు ఎప్పుడు వస్తాడటనే? ఫోన్ మాట్లాడుతాడా? గప్పట్లు అడిగితే ఇగత్తాడు అగత్తాడు అంటివి. ఇంకెన్ని రోజులు చేస్తాడట? రమ్మన పోయినావు సపరేక. ఈ సాతగాని వయసులో ఎక్కడో ఉండు. చిన్న పాప బిడ్డ నిన్న పొద్దుగుకి ఫోన్ చేసిండు. ఈ 2-3 రోజులలో వస్తా అన్నాడు. ఇక ఆయనకు కూడా పానం మంచిగా ఉంటలేదట. కాలు చేతులు గుంతున్నాయి, సాతన అవుతలేదు అన్నాడు. అత్తడు కావచ్చు, మరి రేపు అత్తడో ఎల్లుండి అత్తడు. వస్తాడటనే రాని. ఈ సాతగాని తనంలో ఇంకేం చేస్తాడట? అప్పులు బాగా ఆడ ఉండి తిప్పల పడబట్టి ఇక ఎన్నొద్దులు అవి కట్టం. ఇక రమ్మన్నా ఎట్లయితే గట్లే రాయన్న. సరే తీ రాని, నేను ఆడ దించేస్తుందా? ఏం మోసుకోపోతావు ఈ బత్త? నీకెందుకు బిడ్డ కట్టం? దాయి ఆడ దించిపోతా, నాకు పని ఉన్నాయి కానీ చెప్పాలి, దించిపోతుందా? మా అవ్వ ఎటు పోయింది ఏంది? ఆ చెమ్ముంగట చెప్పరన్నా చెప్పకపోతుంది. ఏదైనా పనికి పోయిందా మరి? ఎవరి ఇంటికన్నా పోయిందా? ఏమోతి ఇంకా నయ్యం తాళపు చేయడుందో తెలుసు, లేకుండా గోస కాకపోనా. బిడ్డ ఈ బండి ఎవరు వచ్చినట్టుందిగా, ఎవరిలే అది? పెద్ద బాధ ఉన్నట్టుంది బిడ్డ, పెద్ద బుజ్జి వచ్చినట్టుంది. సరే ఈ మెల్ల ఎత్తుకపో, మరి నేను ఇంటికి పోతుంది. ఇంత కట్టికి నీళ్ళు తాగుతాయేమో బిడ్డ. ఇక పని ఉంది కొద్దిగా. సరే ఎప్పుడు వచ్చింది బిడ్డ? మేమానే ఇప్పుడే వచ్చినాము. చాలా ఎంతసేపు బిడ్డ మీరు వచ్చి? అత్తన వానికి ఇంత చెప్పపోతుంది. మీరు వచ్చే టైం కొని లేకపోతే మేమానే అమ్మా ఎవరి దాకానే వచ్చినాం. నువ్వేటి పోయినవే? ఇల్లుకు తాళం వేసి పోయినావు. కోపం బియ్యం దేని బిడ్డ ఊళ్ళకు
కూపన్ బియ్యానికి పోయినవా? నేను ఇంకా కైకిలు గిట్ల వేణువు కావచ్చు అనుకున్నా. అమ్మ కూపన్ బియ్యం అట్లనే ఉంచే, పండగ వస్తుంది కదా అప్పాలు చేసుకుంటా. సప్న నేనన్నా అనుకునేది నువ్వు అన్నవే. కరెక్ట్ కరెక్ట్, అప్పాలు చేసుకుందాం. ఊళ్ళకి వెళ్ళి నడుచుకుంటా వచ్చారకు మోసత్తుంది బిడ్డ. గొల్లి బిడ్డ మోసచ్చి పడైతుంది. తోవేంటి నడుచుకుంటా రాంగా కొడుకు రాజకుమార్ కలిసిండు. చిన్న ఈ బియ్యం ఎత్తుకొని పోతున్నావే, బడి మీద కూసోమ్మని కొడుకు ఆను తీసుకొచ్చి దించిపోయింది. కాకపోతే ఇంకా బాగా ఆలస్యమావు బిడ్డ, మీరు అత్తరాన్ని ఎరుకుంటే అల్లునే పంపుతుంది బియ్యానికి. చూసినావానే సప్న, మీ అమ్మ నన్ను బియ్యాన్ని తోలుతుందట. ఏ ఆగరాదు, అన్నిటికీ ఎగుర్తపడతావు. ఇప్పుడు అదనంగానే నువ్వు పోయి తెచ్చినావా? అది తెచ్చుకునే అన్ని బియ్యం మరి పట్టుకోతాయి పాయ్. నేనెందుకు తెత్తమ్మా బియ్యం? నువ్వన్నా పని చేయడానికి వచ్చిందా? ఏదో అల్లుడా నా బుద్ధి కనుక్కున్నా పని చేయకుండా అయితే బిడ్డ పోదిందప్ప. పొద్దుగల పప్పు షారు చేసిపోయింది. అయ్యో పప్పే చేసినావానే? సరే పా తిందు. ఏం పుట్టింది నీకు? భయపడతత్తి బండి ఉన్నదే. ఒరి అక్క, మీ అక్క వచ్చినట్టుంది కాదే? అవు కదా, మనకంటే ముందే వచ్చినట్టున్నారు. పాప చెప్పిన పోదాం. ఏం వండుకున్నారో ఏం తింటారో. నడువు, వాళ్ళు ఒక్క బుక్ ఎక్కువ తిన్నా నాకు మనసు ఉంటుంది మళ్ళా. నడు. ఇప్పుడేస్తారా చెల్లె? ఇప్పుడు వేస్తారమే, మీరే ఎంతసేపు అవుతుంది? మేమానే మేము కూడా ఇప్పుడే వచ్చినాం. అయ్యారుడా దెబ్బ తాకిందా? కప్పలెక్కన దొరకబడితే తాకలే అత్తమ్మా, తాకలే. మీ అమ్మేంటే కప్పలెక్క దొరికినామంటాండి. అంటాను ఒకటనే దొరుకుతాయి మరి. ఎట్లా దొరికిందా? దా బిడ్డ ఆ కాలి గిట్ట కడుక్కొని రాలే పోయిందా? ఓ పిల్లగా ఆ కాలు కడకచ్చుకోపోరాదు. తోగొంటి రాగానే ఏమేమి పట్టించుకున్నావో ఏమో. నాకేమంటలేవా? నేను ఇంటికనే కడకచ్చుకున్నా కదానే. నేను తిన్నాక కడకచ్చుకుంటా. ఒక్క బుక్ వెనకమైనా కానీ నాకు మంచిగా అనిపించేది. అందరం కలిసే తింటాం. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, చేయకముందే వచ్చిరు మీరు. ఎందుకు ఫోన్ చేద్దాం అనుకున్నావే? 4-5 రోజులే బిడ్డ, బాగా జ్వరం వస్తుంది. కాలు చేతులు గుంజుతానే సాతన అవుతుంది. మంచిగా నన్ను చూసిపోయడానికి మీరే వచ్చిరు బిడ్డ. మాకేం పని లేదనుకుంటున్నావా అనే అమ్మ? మేము ఎల్లుండి బాపత్తాండ కదా, గందుకు వచ్చినాం నిన్ను చూసుకోవడానికి కాదు. ఆ పత్తుండని 2 రోజుల ముందే వచ్చిరు బిడ్డ. అయితే అలగడ్లకి అమ్మ కొద్దిగా సాగులు ఆడదామని. ఏంది పొద్దుకి దాంట్లో ఆలుగడ్డలు అంటావా? ఇప్పుడే పప్పుచారు పెట్టినావు. మంచిగా చికెన్ అన్న మటన్ అన్నది ఏమరాదా? మటన్ తీసుకురా, మంచిగా తిందాం. ఏమంటావే? సరేనే తే అమ్మ. ఊకే పప్పుచారు పెడితే ఏమనుకుంటారు వాళ్ళు? నేనైతే సగం కడుపుకే తిన్నే బుద్ధి కాలే. నేనైతే లాస్ట్ కింద తొక్కేసుకోలేదు అని చెల్లె. పప్పుచారు ఎటు సైలేదు. మళ్ళా తీసుకురాయా అమ్మ రాత్రి. ఎల్లుండి బాపత్తుడుగా బిడ్డ, బాపచ్చినాక తెస్తాడు బిడ్డ. నీ అవ్వ బాపత్తగా మటన్ తెచ్చుకుంటావానే? గొర్రెలు కోసుకోమా? ఏమోనట తే అమ్మ మటను. తేలేదని మీరెందుకు చిన్నమవుతారు బిడ్డ? చిన్నాలుడు లేచినాక తెమ్మని. చిన్నలుడు ఏదో తెస్తాడు, వాళ్ళ ఇంటికాడంటే ఆయన తెస్తాడు. ఈడెందుకు ఆయన తెస్తాడే? బాగుందేమ్మని. బావేమిటి తెస్తాడే? బావే ఉన్నా అల్కా ఉన్నాడా? బావ కూడా తేడు. ఎందుకు తేడే? తెమ్మను. ఇంటికి పెద్దలుడు అంటే అట్టిగనైనా. ఏమిటికి తెస్తాడే?
మొన్న నీకు పానం మంచిగా లేనప్పుడు వచ్చి 15 రోజులు ఉండిపోయాను. అప్పుడు ఎవరు పెట్టిరే? అవ్వ పెట్టలేదా? ఇప్పుడు మీరు పెడితే ఏంటి? ఏమో నా మొగని తెమ్మంటున్నావు. నీకు పానం మంచిగా లేకపోతే అవ్వనే ఆడికి వచ్చింది. ఉన్న ఖర్చంతా ఎవరు పెట్టిర్రే? అవ్వ పెట్టలేదా? ఇప్పుడు మీరు పెట్టుర్రి. ఏ ఆగురే, నువ్వు ఖర్చు పెట్టినా నువ్వు అనుడేంది, ఇది ఖర్చు పెట్టినా అనుడేంది. మీ ఇద్దరు ఎవరు లేకుర్రి, నేను పోయి తెత్తది. చూడే మరి ఎట్లా మాట్లాడుతుందో అది. పిల్లలు పెట్టుకోకుర్రి, నేను పోయి తెత్తది. మరి ముందుగా అలా ఉంచడంటే అయిపోగదని అమ్మ. ఈ లొల్లే కాకపో. అమ్మా నా నిద్ర వస్తుంది, నేను పండుకుంటా ఒకసేపు. అమ్మా నేను కూడా అనుకుంటున్నాను. అల్లుండి వచ్చిర్రు, ఉన్నది తిన్నారు, చెరువు మంచాల అన్నారు. అత్తకు 4-5 రోజులే పానం మంచిగా లేదంటాండి. మరి ఏమైనా పని చేస్తాం, ఏమన్నా ఆసరాయిదామన్నా ముచ్చట లేదు. అల్లుండి ఇట్టున్నారు, బిడ్డలు అట్టున్నారు, నా రాత గిట్టుంది. ఇంకా తిరడేమి బాబు? అత్త రాగు. ఏమైంది ఇంకా లేడు? అదే అత్త రాగు. అచ్చినోడు ఆనే అవుతాడా? అత్త రాగు. కారు అప్పుడు వచ్చింది. మా బాబు వచ్చిండు. మా బాబు చూసినావా ఎన్ని బ్యాగులు తెచ్చినా? ఎన్ని తెచ్చినావు ఏమో. అబ్బోడు మీ బాబు కార్ వచ్చిండే. ఆ బ్యాగులు ఏమేమి ఉన్నాయో. బ్యాగులు ఏమైనట్టున్నాయి కాదే? వద్దు వద్దు మామ, ఈ బ్యాగ్ మాకేమద్దు, ఈ బ్యాగ్ మాకేమద్దు. ఈ బ్యాగ్ ఆగు బిడ్డ, ఆగు జర ఆగు బిడ్డ. ఇగో ఇది తీసుకో. ఇది అద్దుమో ఈ బ్యాగ్ అద్దు. అద్దుమో అద్దు అద్దు అద్దు. మాకు ఈ బ్యాగ్ వద్దు. అద్దు అద్దు వద్దు మామ, వద్దు. నాకు ఈ బ్యాగ్ వద్దు. వద్దు మామ, వద్దు. నాకు అద్దు మామ. అద్దు అద్దు అద్దు. ఈ బ్యాగ్ అద్దు. నాకు ఇది వద్దు. తీసుకోమా, నాకు ఇది వద్దు. వద్దు మామ, వద్దు మామ, వద్దు. ఏమైంది? వద్దు మామ, లే. వద్దు. ఏంటి వద్దు? ఏం ఈ మాట్లాడుతున్నావు? బ్యాగ్ వద్దే మనకు. ఏం బ్యాగు? ఏంది? బ్యాగ్ అద్దు. మీ బాబు రాలేదానే? అంక ఉన్నదే అంతది. ఇంకా రాలే. రా, నీతో మాట్లాడాలి. ఇదంతా కారణాయే. ఏం బ్యాగు ఏదల్లా ఉన్నది? మీ అయ్య బ్యాగ్ ఇచ్చింది కానీ అది మనకు అద్దు. మా అయ్య ఇంకా రాలే. ఏంది? ఆ, మీ అయ్య రాలేదా? పండి మంచిగా కలలు కంటానవా? మీ అయ్య వచ్చినట్టు పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చినట్టు మనకి ఇచ్చినట్టు కళ వచ్చిందే. నీ కలే నిజమేటట్టి. మా బాబు పెద్ద పెద్ద బ్యాగులు ఎత్తాడు. అలా పెద్ద బ్యాగు ఫస్ట్ మనమే తీసుకుందాం, సరేనా? సరే. ఇగో ఇట్లా నీతో ముచ్చట చెప్పాలి. ఏంటిదే? రా నువ్వు. బిడ్డ, మీ బాప పచ్చడి తీయాలనే కదా నేను అల్లుండకు చెప్పు తీసుకురమ్మని. పెద్ద అల్లుడు, మీ మామ ఎట్లా అతడో తీసుకురాపోయి. ఏంది? నేను మావని తీసుకురావన్నా? నేనెట్లా తీసుకురావాలి అత్తమ్మా? నా బండి స్టార్ట్ అయితే లేదు, అలా పెట్రోల్ లేదు. నేను వచ్చేటప్పుడే తిప్పలు ఆడుకుంటూ వచ్చిన కదా అనే సప్న. అవునే అమ్మా, ఆ బండి స్టార్టే అయితే లేదు. చిన్నల్లుడు, కొంచెం నువ్వన్న పోయి తీసుకురాపో. నేను తీసుకురావన్నా? నాకు బండే లేదా, ఎట్ట తీసుకురావాలి?
అయ్యో ఇవాళన్నా బండి అన్న ఆటో అన్న అడిగి తీసుకురాకుండా ఆటో వాడు అడిగినా అత్తడా పైసలు కావద్దా మేమే బస్కి వచ్చినామంటే ఆటో పట్టుకపో బండి పట్టుకపో అని చెప్తాను. ఇద్దరు అల్లుండి గిట్టనే అన్నాక బాగా పెట్టాడు బిడ్డ. నిజమే కానీ మరి బండిని మెల్లగా స్టార్ట్ చేసి తీసుకుపోరాదు. తీసుకురాపు బాబు. ఏ నీకేడా పని లేదా అనే అది బండి స్టార్ట్ అవుతలే అంటే ఓ తీసుకురా పోనవాడిది. నువ్వు ఫస్ట్ స్నానం నీళ్ళు పోతు పన్నాడు. ఏయ్ నా బ్రష్ ఏదే తీసుకురా పో. చెప్తాను. ఏం కనుకన్నా దేశం నుండి ఇప్పుడే వస్తాను అయింది. ఇప్పుడే వస్తాను. అంత మంచిదేనా? ఇట్లున్నా. సరే మళ్ళీ కలుస్తా. లక్ష్మి వచ్చినవా అయ్యా ఇన్నేళ్ళకి ఇల్లు చేతి పానం మంచిగా ఉందా? నా పానం మంచిగానే ఉన్నది లక్ష్మి. నీ ఆరోగ్యం ఎట్లున్నది? గట్టినే ఉన్నది. దేశం కానీ దేశం పోయినావు. పానం మంచిగా లేదని నువ్వు అన్నప్పుడల్లా నా పానం తల్లడిల్లిపోయింది. ఎప్పుడు వస్తావో ఎట్లా వస్తావో అని ఆ కొండకి ఎదురు చూసినట్టు ఎదురు చూసిందయ్యా. మన ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక అప్పు లేకపోయి కానరాని రాజ్యం మీద అక్కడ తిన్నవానో లేరు, ఉన్నవానో లేరు, అసలు పట్టించుకున్నోళ్ళే లేరు. నేను తినే బుక్కకు నువ్వే యాదకృష్ణ లక్ష్మి. నువ్వు ఏం తింటాను ఎట్లుంటాను అని రోజు ఇదే గుటగుట. నేను ఎప్పుడు చూస్తున్నా అని మొక్కని దేవుడు అడ చేసి నా రెక్కలన్నీ తెల్లబడి పానం శాత కాకుండా అయింది. ఇక్కడికి అత్తను రాను నేను చూస్తున్నా చూడను అనుకున్న లక్ష్మి. అయ్యో గంత మాట అంటే అయ్యా నువ్వు వచ్చినావు అంతే చాలు. ఉన్ననాడు తిందాం, లేనాడు ఉపాసం ఉందాం, ఏం లేనాడు కోపని బియ్యం ఉన్నాయి గవే తిని బతుకుదాం. నువ్వే రాజ్యం పోవులేదు రాయ్యా వాళ్ళు బతుకపో. బాబు ఇప్పుడే వచ్చినవానే మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా బిడ్డ. మీరంత మంచిగా నారా? మంచిగా బాబు. మీరెప్పుడు వచ్చారు బిడ్డ? మేము మొన్ననే వచ్చినాం బాబు. మనవాడు మనవాళ్ళందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారే. అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిదే మామ. నువ్వు అంత మంచిదేనా? నేను బాగానే ఉన్నా. నువ్వు అంత మంచిదేనా అల్లుడు? నువ్వేంది మా గిట్లా వచ్చినావు? అదేంది అల్లుడు, నువ్వు ఎట్లా పోయినావు గట్లనే వచ్చినా? గట్ట కాదు మావా, నువ్వు దేశం పోయినావు, కొత్త అంగి కొత్త ప్యాంట్ వేసుకొని పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని అద్దాలు పెట్టుకొని చల్లగా కార్లు అత్తవచ్చు అనుకుంటే ఈ పాత బట్టలు వేసుకుని వచ్చినవేంది మావా? నేనేమన్నా సోకులు పడటానికి పోయినా అల్లుడు ఆడికి. అప్పులు ఎక్కువైనా కదా, అప్పులు తీరాలని పోయినా. ఏ నువ్వు అంత గిట్ట వచ్చినావు? బాపు మా కోసం ఏం తెచ్చినవే? మామ బ్యాగులు చేస్తావా? పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొస్తావా? నువ్వు రావయ్యా ఇక్కడ తిన్నాక మాట్లాడుతూ కానీ ఆగు బిడ్డ. బాపు ఎప్పుడు తిన్నాడేమో. సరే బాబు నువ్వు పోయి తానం చేయపోయే అన్న నిందు. సరే సరే. అన్న నిన్న కాదా ఏంటి అక్క, బాబు మన కోసం ఏమేమి తీసుకొచ్చిందో అవన్నీ చూడద్దా? అవునే చూద్దాం బాబా. ఆగి. మీ బాప ఏమో తినట్టున్నాడు కాదే? ఎందుకు తేడు? మా కోసం మా బాపు మస్తు ఎత్తాడు. ఏ పాత బట్టలు వచ్చిండు? అయ్యో బట్టలు పాత అయినంత మాత్రమే మనిషి ఏం లేకుంటుంటాడా? కథ గమ్మతే ఉన్నది. ఆగు కన్నీ అంతే తెచ్చినట్టా? అది చేసినట్టు. ఎన్ని రోజులు లక్ష్మి నీ చేత జనక తుర్తి జనక చాలా రోజులు. ఇప్పుడు పాను నిమ్మలం అనిపిస్తాను. నువ్వు తిన్నావా? నేను తింటాను. అయ్యో
అడుగుదామంటే బాబు అన్నం తింటాడు కాదు. బాపు బాబు మాకు చెరు 2 తులాల బంగారం తెచ్చినవానే, ఎవరికెంత తెచ్చినవే? మనవాళ్ళకు మనవరాళ్ళకు ఏం తెచ్చినావు బాపు? చెప్పు బాపు, ఎంత తెచ్చినవే? మామ మాకు గడియారాలు తెచ్చినావా, సెంటు తెచ్చినావా? మా దోస్తుగాలతోని మా మామ దేశం పోయిండు, గడియారాలు తెస్తాడు, సెంటు తెస్తాడని చెప్పుకున్నాం మేము. తెచ్చినా మావా? చెప్పు మామ, చెప్పు. తెచ్చినావా? పా ఇత్తుపా, పా మామ, లే పా మామ, ఇత్తుపా. బాపు ఎవరికేం తెచ్చినావు? పంచదు పాయే పా. బాబు తెచ్చిన మంచుకుడు ఏందే బిడ్డ? బాబును కోసి శరసంగా మంచుకోరే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? మరి ఏందే, మీరే ఉన్నారా బిడ్డలు, మీరే ఉన్నారు అల్లుండ్రు మాకు. బాబు దేశం పోయిందంటే ఆశ ఉండదానే అమ్మా, గదే అడుగుతాను. బాబు ఎట్లా వేయినవే, నువ్వు ఎట్లా వచ్చినావు, నువ్వేం తిన్నవే అని ఏమి అడుగులు లేదా? ఏం తెచ్చినవే వచ్చిన కాంతి పీడిస్తురు కదరే. లక్ష్మి, వీళ్ళకు ఇన్ని రోజులు లేని బుద్ధి ఇప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు వస్తానా ఏం తెస్తానా అని చూస్తారు తప్పితే నేను ఎట్లున్నా అనేది వాళ్ళకి అక్కర్లేదే. ఏంది బాపు, అమ్మ లెక్క నువ్వు కూడా గట్టిని మాట్లాడుతాను. మేము అడిగిన దాంట్లో తప్పేముందే? మీదేం తప్పులేదు బిడ్డ. తల్లిదండ్రులుగా ఆడపిల్లలను కనుడు మాదే తప్పు, అలా మీ అసంటోళ్ళు కనుడు పెద్ద తప్పు. ఏందే బాపు గంత మాట అన్నావు? ఇంకేమనుకుంటావు బిడ్డ? అయ్యలేడు, దూరదేశం వేడు, అవి ఒక్కతే ఉంటుంది ఇంటికాడ. అది తింటాందో తింటలేదో, పానం మంచిగున్నదో లేదు. ఓ 4 రోజులు తీసుకుపోదామని అనుకున్నారా? ఇవాళ నేను వస్తానని తెలుసుగానే 2 రోజుల ముందే వచ్చారు. ఏం పట్టుకొస్తాడో పట్టుకపోదామని. నీ దేశం పోయాక అవ్వని చూడటానికి మీరు ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు ఉన్నారు బిడ్డ చెప్పరు? బిడ్డల పెళ్ళిళ్ళు అయినాక ఎవరి సంసారం వాళ్ళైనా, ఎవరి పనులు వాళ్ళైనా. ఊకే వచ్చి చూసిపోవాలంటే వీలవుతుందా మామ? వీలైనప్పుడు వచ్చినావు, చూసినావు. అల్లుడు మాకు కొడుకులా కోడల్లా, అల్లుళ్ళైనా మీరేనా, కొడుకులైనా మీరే. నెలలు ఒక్కరోజు తీరలేదా చూసిపోవటానికి? అది మీ తల్లి వచ్చినది కాదా? వాళ్ళ వీలు కాకపోతే మీకేమైంది? మీరైనా చూసిపోవచ్చు కదా అమ్మను. మాగలేడు, ఎక్కడున్నాడు ఏమో. మా అమ్మ ఒక్కతుంటుంది. ఒక్కసారి పోయేస్తామా ఆయన వాళ్ళ దగ్గర అడిగి రాబోద్దు కాదా బిడ్డ? మీరు ఎప్పుడు వస్తుంది బిడ్డ? ఏంది మావా, నువ్వు చెప్పేప్పుడు చూస్తే నువ్వు మా కోసం పోయి మాకే సంపాదించినట్టు చెప్తాను. నీకు అప్పులైనా నీ తిప్పలు పడ్డావు, మా కోసం పోయినావా? మాదే ఉన్నది. అదేందయ్యా గట్లంటాను? మీకోసం కాదా నేను పోయింది? పెళ్ళిళ్ళు చేస్తే ఖర్చాయి, మీ కట్నాల కోసం అప్పులాయే. అదేగాక ఇలా కాలుపులలో తిత్తి, పురుళ్ళు ఎత్తి, పుట్టెడుకలు తిత్తి, ఓడని కూడా బొచ్చుడు ఖర్చు అయిపోయి. నీకు 5 లక్షల కట్నం బాగుంటే కూడా ఎప్పుడు ఇస్తావు లొల్లి పెడితే అప్పు తెచ్చిత్తి. మీ కట్నాలు ముట్టినాక కూడా అప్పుడో లక్ష అడిగితే నా కొడుకులు అడుగుతారు కదా అని చెప్పేసి నా దగ్గర లేకుండా అప్పులు తెచ్చిత్తి మీకు. ఇప్పుడు అప్పులో వీకుతంటే కట్టలేక దేశం పోయినాయా? ఇదంతా చేసింది మీకోసం కదా చెప్పు. ఇన్ని చేసినాక కూడా నువ్వు మా కోసం పోయినవన్నీ నీకు ఎట్లా అనుబుద్ధి అయిందయ్యా? బిడ్డ, మీ మామ దేశంలో ఉన్నప్పుడు ఏ పండుగకైనా పబ్బానికైనా నా బిడ్డలు అత్తరు, నన్ను తీసుకుపోతారని కొండంత ఆశతో ఎదురు చూస్తూ, కానీ మీరు రాకపోతే, నన్ను తీసుకుపోకపోతే, ఒక్కదాన్ని గుడ్డి కొంగోలే దిక్కు వాళ్ళ పచ్చోలు ఇంట్లో వాడు ఏడిచిన నేను. అయ్యో అమ్మ, ఎందుకే గట్లా అంటున్నావు? అక్కత్తది కదా అని నేను రాలేదు. ఏ పండుగకైనా చెల్లత్తది కదా, ఈసారి నీ పోకుంటే ఏందని నేను రాలేదే. అంతేగాని ఇలా మేము చేసిన తప్పే ఉందమ్మా. మాది ఎంత
తప్పని మాట్లాడుతున్నావు బిడ్డ. నీ బాపు గిన్ని రోజులే దేశం పోయి. బాపు ఎట్లున్నవే, ఏం తింటున్నవే, మంచిగా ఉన్నవా? నీ పానం మంచిగా ఉందా? సాతనైతుందా? సాతనైతే లేదే. నీకు సాత కాకపోతే నీవు ఇంటికి రా బాపు, మేము చదువుకుంటాం అని ఒక్క మాటన మాట్లాడి రాయే. బిడ్డలమైన మేమే, కొడుకులమైన మేమే, ఇంటికి రా పాప మేము చూసుకుంటామా అని మీ బాపుకు నిమ్మలమే మాట ఒక్కటన్నా మాట్లాడి రాయే. ఎప్పుడు చూడు బాపు ఇది పంపియే, బాపు అది పంపియే, ఫోన్లు చేసుడు తప్ప ఎప్పుడన్నా మా గురించి మీరు ఆలోచించి రాయే. అది కాదత్తమ్మా, ఇల్లు ఇడిచిపెట్టి రోజులకు రోజులు మే వీడికి వచ్చినా మీరాడికి వచ్చినా చూసి నలుగురు ఏమనుకుంటారని తప్ప అత్తగారులట విలువలేక కాదు, మిమ్మల్ని చూసుకోవద్దని కాదు. మీరేడా చూసుకుంటట్టున్నారు అయ్యా. మీ మామ దేశం నుంచి వస్తుండంటే 2 రోజుల ముందే వచ్చున్నారు. మీ మామ ఊళ్ళో దిగిండు కావచ్చు, తీసుకురాపని పెద్దల్లుండంటే నా బండి పని చేస్తలేదు అత్తమ్మ, నేను పోనంటే. చిన్నలుడు నువ్వన్నావో అంటే నేను బండే తేలే అంటే. మీరున్నారన్న ధైర్యం వేడున్నది, మీరు చూసుకుంటారన్న నమ్మకం వేడున్నది అయ్యా మాకు. ఇగో బిడ్డ, మీ బాబు తెచ్చినే కాదు, మీ బాబును నన్ను నడివికి కోసుకొని పంచుకోర్రే, మీ కళ్ళు చల్ల పడతాయి. గట్లెందుకు మాట్లాడుతున్నావే? బాబు నిన్నదిల్ల తీరు ఆలోచించిన విధానం అన్ని తప్పేనే. దేశం పోతా అన్నప్పుడే అద్దు బాబు ఇక్కడనే ఉండు అనాల్సింది, కానీ మాకంత ఆలోచన రాలేదే, మాకంత దోయలేదు బాబు. అందరి వాళ్ళే పెళ్లి చేసినావు, అందరి వాళ్ళే అన్ని ఎలా తీసుకొచ్చినావు అనుకున్నాం, కానీ మా కోసంగా కానరాని దేశం పోయి ఇంతగానే బాధపడ్డాం అనుకోలేదు బాబు. నీ మంచిగా లేక మా భర్తలకు చెప్పుకోలేక ఇదంతా జరిగిందే, మిమ్మల్ని బాధ పెట్టినా బాబు. చిన్నప్పుడు మేము ఏదైనా తప్పు చేస్తే నా బిడ్డలే కదా అని దగ్గర తీసుకుంటాం కదనే. ఇప్పుడు కూడా మేము తెలిసి తెలియక తప్పు చేసినామని మమ్మల్ని క్షమించు బాబు. మరి తప్పు అయితే ఏడవకు బాబు. అమ్మ మరి తప్పు అయితే ఇప్పటి నుంచి ఇట్లా అయ్యేనే అమ్మ. మళ్ళీ మంచిగా చూసుకుంటామే అమ్మ. మరి తప్పేనే. మీదే కాదు కదనే, మాది కూడా తప్పే. మామ ఇన్ని రోజులు మాకు తెచ్చి తెరవక ఏదో పొరపాటు జరిగింది, పెద్ద మనసుతోని మమ్మల్ని మన్నించరు మామ. ఈ కాలం నుంచి ఇట్లా కాకుండా చూసుకుంటాం మావా. ఏడవకు ఏడవకు మామ. ఏడవకు బాబు.